క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దివ్య పూజా బలిలో బి సుధాకర్, కీర్తి, బెన్నీ పాల్, రెబెకా దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. గొడ్డు పుష్పలత దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు, కుటుంబంలో కావలసిన అవసరముల కొరకు దివ్య పూజ బలిలో ప్రార్థన చేస్తున్నారు. ఎస్ ఐశ్వర్య నీట్ ఎగ్జామ్ బాగా రాయాలని, ఆయురారోగ్యాల కొరకు, అక్షయ్ మంచి చదువుల నిమిత్తమై ఆయురారోగ్యాల కొరకు దివ్య పూజబల్లో ప్రార్థన చేస్తున్నారు. జి రవి స్వస్థత కొరకు, యు గాయత్రీదేవి తొందరగా కోలుకోవాలని, జూబిలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10th క్లాస్ స్టూడెంట్స్ మంచి ఫలితాలతో పాస్ అవ్వాలని దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. చార్ల్స్ దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. సెయింట్ ఆంథనీ విద్యార్థులు, మంచి 10వ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు రావాలని దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. థామస్ జోసెఫ్ రమేష్ జన్మదినోత్సవ సందర్భముగా దేవునికి కృతజ్ఞతలు ఆశీర్వాదాలు కోరుకునిచున్నారు. ఎంజేఏ దేసరే ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. దీప సిబిన్ కుతికత్ ఆత్మకు నుంచి విశ్రాంతిని దయచేయమని, ఓ ఫ్రాన్సిస్ గారి ఆత్మకు నుంచి విశ్రాంతిని దయచేయమని, టి జార్జ్ మణి గారి ఆత్మకు నుంచి విశ్రాంతిని దయచేయమని, కాకర తేజారావు గారి ఆత్మకు నుంచి విశ్రాంతిని దయచేయమని దివ్య పూజబల్లో ప్రార్థన చేయమని కోరుచున్నారు. అదే విధముగా జీ పౌల్ మరియు వారి కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతలు, దేవునికి ఆశీర్వాదాల కొరకు బివివి మనోహర్ దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. ఆంథోనీ ఒలివేటర్ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నారు. డొంక అనిల్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. వెలంగనీరావు గారి కుమార్తెకు మంచి ఆయురారోగ్యము దయచేయమని, డి దీవెన ఆయురారోగ్యాల కొరకు, డి సుగుణ వీరాత్మకు నుంచి విశ్రాంతిని దయచేయమని, డ్యూక్ ఫెర్డినాండ్ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవునికి ఆశీర్వాదాలు కోరుకునిచున్నారు. రాజు జయంతి వంశిక సుచిత్ దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవునికి ఆశీర్వాదాలు కోరుకునిచున్నారు. రాయపరాజు మంచి ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నారు. బి కాంతం వారి యొక్క ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థన చేస్తున్నారు. వి సత్యానందం నిర్మల దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. బి వరప్రసాద్ గారి ఆత్మకు నుంచి విశ్రాంతిని దయచేయమని, గట్టు సిరిల్ ఓపాడ ప్రభావతి గారి ఆత్మకు నుంచి విశ్రాంతిని దయచేయమని, ప్రసన్న రాణి మరి వారి కుటుంబ సభ్యులను బిడ్డలను దీవించమని దివ్య పూజబల్లో ప్రార్థన చేయమని కోరుచున్నారు. ప్రత్యేకమైన తలంపుల గురించి ప్రార్థన చేద్దాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. దేవదేవుడు మనకు చేసిన మేలులు ఉపకారములు తలంచుకొని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. మరి 4 రోజులు అంటే 9 రోజులు ప్రకటించారు. మరి ఆల్రెడీ 2 రోజులు అయిపోయాయి. మనము ఈ 9 రోజులు కూడా మన పాపు గారి కొరకు, వారి యొక్క ఆత్మశాంతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఆ విధంగా ఏమనాలి, ఒక పుణ్యాత్ముడనే మనం చెప్పుకోవాలి. ఆయన మన వంతుగా మనము ఆయన కొరకు ప్రార్థించవలసిన అవసరం ఉన్నది. అలాగే మనకు ఒక మంచి పాపు గారిని కూడా మనకు దయచేయమని ప్రార్థించుదాం. ఆ దేవదేవుని ఎదుట మన పాపదోషములు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశుద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత మిక్కిలి కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెదరుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి, శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి, శాంతి. Gloria, 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 Gloria. Gloria, Gloria, Gloria. Gloria, Gloria, Gloria.
రాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నీ మహావైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము గ్లోరియా 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 Gloria, 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 Gloria. జనితైకా పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రెపిల్ల పితయొక్క పుత్రుడా, లోక పాప పరిహారగా మా మీద దయ చూపుము మా మనవి ఆలకింపుము పితగుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా మాకు దయచూపుము గ్లోరియా 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 Gloria, 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 Gloria. నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే నీవు మాత్రమే మహోన్నతుడవు మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండి ప్రభువా ఆమేన్ 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 ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మీ ప్రజలను పలు విధమైన ఇక్కట్టుల నుండి నీ కుమారుని మరణ పునరుత్థానముల ద్వారా రక్షించితిరి. ఈ విధముగా రక్షణ పొందిన మీ బిడ్డలను మీ దివ్యానుగ్రహములతో ఎల్లప్పుడూ స్థిరపరచుడు. మీ బిడ్డలమైన మేము సంపూర్ణ స్వాతంత్రముతో పరలోకపు నిత్యానందమును అనుభవించున్నట్లు కరుణింపుడు. పునీత పాదువా అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను మీ ప్రజల అవసరములందు
మా కొరకు విజ్ఞాపనము చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో ఆయన మాకు అండగా నిలుచునుగాక. మేమెదుర్కొను జీవిత పరీక్షలందు మీ ఆదరణమును పొందగలుగునట్లు మాపై కృపజూపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానమును పొందవలెను. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనము నుండి 41వ వచనము వరకు. సోదరులారా, మీరు సిలువపై చంపిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని ఇజ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలెను అని చెప్పాను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలెను అని పేతురును అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందవలెను. అప్పుడు మీరు దేవుని పరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరకు, అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచివారందరకు చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరే రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానం పొందిరి. ఆ రోజున రమారమి 3,000 మంది చేర్చబడిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికే వందనములు. మీరే జీవం పునరుత్థానమును అని పలికిన క్రీస్తుని వాక్యం. నీవే జీవం పునరుత్థానమును అని పలికిన క్రీస్తుని వాక్యం. వినండి, విశ్వసించుడి. వినరండి, విశ్వసించుడి. జీవం పొందుడి, సంతృప్తిగా పొందుడి. జీవం పొందుడి,
నీవే లోకానికి వెలుగు నన్ను వెంబడించండి నేనే లోకానికి వెలుగు నన్ను వెంబడించండి అంధకారమును వీడి నిత్య వెలుగులో నడవండి అంధకారమును వీడి నిత్య వెలుగులో నడవండి అని పలికిన క్రీస్తుని వాక్యం వినరండి విశ్వసించుడి వినరండి విశ్వసించుడి జీవం పొందుడి సంతృప్తిగా పొందుడి జీవం పొందుడి సంతృప్తిగా పొందుడి హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 20వ అధ్యాయము 11వ వచనము నుండి. మగ్దలా మరియమ్మ సమాధి వద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి వెనుకకు తిరిగి యేసు నిలబడి ఉండుటను చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకుని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబోని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేనింకనూ తండ్రి వద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వాని వద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పాను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని అని వారికి సందేశమును అందజేసెను. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియులారా,
యేసు ప్రభు ఉత్థాన సంఘటనలను మనము గమనించినప్పుడు మనకు ఒక విషయము కొట్టొచ్చినట్లు కనపడుతోంది. అదేమిటి అంటే, ఎవ్వరును ఆయన మాటలు విశ్వసించలేదు. ఎవ్వరు కూడా ఆయన మాటలు విశ్వసించలేదు అని మనకు అర్థమవుతుంది. అంటే అంతా విశ్వసించలేదా అంటే కాదు. ఒక ముఖ్యమైన విషయాన్ని ఎవ్వరూ నమ్మలేదు. అదేమిటంటే, ఆయన స్పష్టంగా చెప్పినప్పటికీ 3వ రోజున ఉత్థానమవుతాను, లేస్తాను అని ఆయన చెప్పినప్పటికీ ఆ మాటలు మాత్రము ఎవ్వరూ నమ్మలేదు. ఈ విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన శిష్యులు కానీ, ఆయన ఎంతగానో ప్రేమించినటువంటి మగ్దల మరియమ్మ కానీ, ఎవ్వరు కానీ ఆయన మరలా లేస్తారు అనేటటువంటిది విశ్వసించలేదు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కారణాలు మనకు తెలియదు, కానీ ప్రభు 3వ నాడు మగ్దల మరియమ్మకు వెనుక నిలబడినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించలేదు. అటు తిరిగి ఆయన చూసినప్పుడు కూడా ఆయనను గుర్తించలేదు. ఎందుకంటే ఇక్కడ మనకు కనపడే విషయము ఆ యొక్క చెవులను, కళ్ళను వారి అపనమ్మకము, అవిశ్వాసము కప్పివేసింది. అందుకే ఆయన మాట కూడా గుర్తించలేకపోయింది. ఎన్నో సంవత్సరాలు ఆమె యేసు ప్రభు స్వరాన్ని విన్నది. ఆయన వెంబడిస్తూ ఉంది. ఆయన స్వరాన్ని విన్నది. మరి 3వ రోజుకే ఆ స్వరాన్ని గుర్తించలేదు అంటే 2 అయి ఉండాలి. ఒకటి, యేసు ప్రభు స్వరం అయినా మారిపోయి ఉండాలి, లేదా ఆమె యొక్క అవిశ్వాసం వలన గుర్తించలేకపోయి ఉండాలి. అలాగే ఆయన రూపును కూడా, ఆయనను తోటమాలి అనుకొని అంటున్నారు యోహాను గారు. 3వ నాటికే ఆయనను గుర్తించలేకపోయింది. అందుకు బహుశా ఒక ప్రభు యొక్క ఉత్థాన శరీరములో మార్పు వచ్చి ఉంటుంది. సహజంగా మార్పు వచ్చి ఉండాలి ఉత్థాన శరీరం. అంతకుముందున్న శారీరక మామూలు శరీరము కాదు ఇది. ఉత్థాన శరీరము, మహిమ శరీరము కనుక ఆమె గుర్తించి ఉండకపోవచ్చును. ఏదేమైనప్పటికీ మానవులుగా మనకు కొన్ని విషయాలు, యేసు ప్రభు చెప్పిన విషయాలు మనకు కొన్ని బాగా నచ్చుతాయి. బాగా నచ్చిన వాటిని మనం అంగీకరిస్తాం, విశ్వసిస్తాం. కొన్ని కష్టంగా ఉంటాయి, కొంత తొందరగా నమ్మలేని విషయాలు ఉన్నాయి. అది మనం కూడా చేసే పని అదే. మనకు నచ్చిన వాటిని విశ్వసిస్తుంటాం, మనకు నచ్చని వాటిని మనము అనుమానిస్తాం లేక తిరస్కరిస్తాం. ఇది మనందరి జీవితాల్లో మనకు కనపడే విషయమే. కానీ ప్రభు సత్యవంతుడు, అసత్యము పలకనివాడు అని మనం గుర్తించినప్పుడు ఆయన చెప్పిన మాటలను మనము
విశ్వసించగలము. ఇక పాపు గారి గురించి మీరు చాలా విషయాలు మరి విన్నారు, చూశారేమో తెలియదు. కానీ పాపు గారు శ్రమల కాలములో, తపస్సు కాలములో ఆయన చాలా బాధలు అనుభవించి ఉత్థానమైన వెంటనే ఆయన కూడా ఉత్థానమైనారు, ఆయన కూడా మరణించి ఉన్నారు. ఇది ఎంతో భాగ్యవంతమైనటువంటి, ఎంతో ఉత్తమమైనటువంటి మరణంగా మనకు కనిపిస్తూ ఉంది. కొందరు చెప్పేది ఏమిటంటే ఆయన ఈస్టర్ సమయంలోనే మరణిస్తాను అని చెప్పినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ ఆ విధంగా ఆయన చెప్పినట్లు కొంతమంది చెబుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆయన యొక్క గుణాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది చాలా వినయశీలి. ఆయన అంతకుముందు ఉన్నటువంటి అనేక ఆడంబరాలను తగ్గించేశారు. ఇప్పుడు ఆయన కోరిక కూడా మామూలుగా అయితే ఏదో 3 అరలుగా ఉన్నటువంటి పెట్టెలో భూస్థాపితం చేస్తారట. కానీ ఇప్పుడు మామూలుగానే ఒక మామూలు క్రైస్తవుడిలాగే నాకు కూడా చేయండి అని చెప్పారట. ఆ విధంగా చేస్తున్నారు. చాలా నిరాడంబరుడు, చాలా వినయశీలుడు. ఆయన చాలాసార్లు అనేక విధాలుగా తన యొక్క ఆ దీనత్వాన్ని ప్రకటించుకున్న సందర్భాలు ఎన్నో ఆయన జీవితంలో ఉన్నాయంటున్నారు. అలాగే ఆయనలో మరొక విషయము మనకు కనపడేది ఏమిటంటే ఆయన దేవుని యొక్క దయాళత్వమును, కనికరాన్ని ఎక్కువగా ప్రకటించారు, ఆయన చూపించారు. దేవుని కనికరం మనకు 15వ సంవత్సరాన్ని ఏమో ఆయన ఇయర్ ఆఫ్ మర్సీగా కూడా మనందరం కారుణ్య సంవత్సరంగా కొనియాడాము. కారుణ్యము, ప్రభుని యొక్క కారుణ్యము, దేవుని కారుణ్యము, కనికరము ఆయన ఎంతగానో చూపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే న్యాయం పట్ల, అలాగే ఇకాలజీ అంటే వాతావరణం పట్ల కూడా చాలా గట్టి నిర్ణయాలు, బోధనలు చేసి ఉన్నారు. అలాగే ప్రపంచంలో ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో, లేకపోతే ఎక్కడైతే వివిధ మతాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయో అక్కడ శాంతి అనేటటువంటిది ఆయన ఎంతగానో ప్రకటించారు. ఇందాక ఒక వీడియో చూశాను. అందులో ఒక హిందువుడు చెబుతూ ఉన్నాడు, బైబిల్ మీద ప్రమాణం చేసినటువంటి అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ క్యాథలిక్ ఆయన ఇప్పుడు యుద్ధములో ఇజ్రాయేల్ మధ్య ఫలస్తీన్ల మధ్య జరుగుతున్న యుద్ధములో ఆయన ఇజ్రాయేలుని సమర్థిస్తున్నాడు. కానీ పాపు గారు ఇద్దరినీ కూడా వారిని పెర్సువేడ్ చేసి వారిని బ్రతిమలాడి వారికి చెప్పి ఆ యుద్ధం ఆగాలి అని ఎవరిని సపోర్ట్ చేయలేదు. ఇద్దరిని కూడా ఆయన వాళ్ళకు అప్పీల్ చేశారు, ఇగో మీరు ఇది మానండి అని. ఇది ఈ విధంగా ఆయనలో ఉన్నటువంటి గుణాలు. సరే, ఇంకా దాని గురించి ఇంకా చాలా తెలుసుకోవచ్చు.
ఇక ఒకసారి బహుశా పరిస్థితి ఏమిటి అంటే 9 రోజులు ఆ యొక్క మనము సంతాప దినాలుగా ప్రకటించారు. ప్రపంచమంతా కూడా 9 దినాలు ప్రశాంత యొక్క సంతాప దినాలుగా కొనియాడుతున్నారు. అయితే సమాధి ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే 3-4 రోజుల్లో చేస్తారని వింటూ ఉన్నాము. అది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సమయంలో అక్కడ ఒక కార్డినల్ గారు ఉంటారు. ఆయన ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన అన్నీ చూసుకుంటారు. మరి మీకు తెలిస్తే తెలియని వాళ్ళకి ఏమన్నా తెలియకపోతే చెప్తున్నాను. ఈయన ఒక కార్డినల్ గారు అక్కడ మామూలుగా ఇన్ఛార్జిగా ఉంటారు. ఆయన పాపు గారి దగ్గరికి వెళ్ళి ఆయన బాప్తిజం పేరుతోటి 3 సార్లు పిలుస్తారట. పిలిచిన తర్వాత ఆయన పలకరు, చనిపోయారు కదా. అప్పుడు నిర్ధారణ చేసుకొని ఇదిగో పాపు గారు చనిపోయారని మిగతా వారికి తెలియజేస్తారు. ఆ తర్వాత బాడీని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆయన యొక్క గది అన్నీ కూడా సీల్ చేసేస్తారు. కొత్త పాపు గారు వచ్చే వరకు అవన్నీ సీల్ చేస్తారు. ఈ లోపల ఈ విషయాలన్నీ కూడా తెలియపరచడం అందరికీ ఇవన్నీ కూడా ఆయనే చూసుకుంటారు. ఇక పాపు గారి ఎన్నిక గురించి కూడా మీకు తెలిసే ఉండవచ్చును. ప్రపంచంలో ఉన్నటువంటి కార్డినల్స్కి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. సుమారు 220 పైగా ఉన్నారు. 80 సంవత్సరాల లోపులో ఉన్నటువంటి కార్డినల్స్ అంతా కూడా ఓటు వేస్తారు. వాళ్ళని ఒక సిస్టర్ చాపల్లోకి వెళ్తారు, పూజ చేసుకుంటారు. ఇక అక్కడి నుంచి ఓటు వేయటం ప్రారంభిస్తారు. ఆ ఓటు 2/3 వంతులు రావాలి. అంటే 3/2 వంతులు రావాలి. అవి రాకపోతే ఏం చేస్తారు? ఆ బ్యాలెట్ పేపర్లన్నిటిని కూడా కాలబెట్టేస్తారు. ఎన్నిక కాకపోతే నల్లగా పొగొచ్చేలాగా, ఎన్నికైతే తెల్లగా పొగొచ్చేలాగా చేస్తారు. ఇది ఎన్నిసార్లైనా కావచ్చు. మరలా ఒక 3/2 వంతులు వచ్చేదాకా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇక అది అయిపోయిన దాకా వారికి బయటతో ఏ సంబంధం ఉండదు. ఏ సెల్ ఫోన్ కానీ బయటకు రావటం కానీ ఏ సంబంధం ఉండదు. ఇక వాళ్ళకి వాళ్ళు ఆ లోపలే, ఆ చర్చి లోపలే ఉండిపోవాలి. అది ఎన్ని రోజులైనా కానీ వాళ్ళు అక్కడ ఉండిపోవాల్సిందే. ఎన్నుకున్న తర్వాతనే బయటకు వస్తారు. ఇది పాపు గారిని ఎన్నుకునే పద్ధతి. ఇది మరి ఒక విధంగా చూస్తే ప్రజాస్వామ్యంగా ఎన్నికయ్యేది. అయితే రాజకీయాలు ఉన్నాయా ఆ విషయాలు మనకు తెలియదు. సాధారణంగా యూరోప్ దేశపు అనగా ఇటలీ, జర్మనీ, ఫ్రాన్సు ఇలాంటి దేశ కార్డినల్స్నే యాక్చువల్గా అయితే ఎవరినైనా ఎన్నుకోవచ్చు. జ్ఞానస్నాన కథోలిక సంఘములో జ్ఞానస్నానం ఉన్నటువంటి ప్రతి మగవాడు క్యాండిడేటే. మీరు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కథోలిక సంఘంలో బాప్తిజం పొంది ఉండాలి. మరి ఆడవాళ్ళకి ఛాన్స్ లేదు, సారీ, మగవాళ్ళకి ఎవరికైనా క్యాండిడేట్. కానీ సాధారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ భాగం ఆ కార్డినల్స్లో వాళ్ళనే ఎన్నుకుంటూ ఉంటారు. కానీ మొదటిసారి 400-500 సంవత్సరాల తర్వాత లాటిన్ అమెరికాకి చెందినటువంటి మన ఫ్రాన్సిస్ పోప్ గారిని ఎన్నుకున్నారు. అంటే యూరోప్కి బయట చాలా సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా ఆయన ఎన్నుకున్నారు. మరి ఈసారి ఏమవుతుందో మనకు తెలియదు. మరి మనకి ఎప్పుడు ఊహాగానాలు ఎక్కువగా ఉంటాయి. మనుషులకి ఆతృత, ఊహాగానాలు ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు 4-5 పేర్లు చెబుతూ ఉన్నారు. అలా అవ్వచ్చు, వేరే వాళ్ళు సర్ప్రైజ్గా రావచ్చు కూడా, మనకేం తెలియదు. మనకన్నీ ఊహాగానాలు. కొత్త బిషప్ గారు వచ్చారు కదా,
ట్రాన్స్ఫర్లు ఉంటాయా? ఉంటే ఎప్పుడు ఉంటాయి? ఆయన వచ్చి కొద్ది సెటిల్ అవ్వాలి కదా. అందరికీ ట్రాన్స్ఫర్లు ఉంటాయా? ఉంటే అన్నాల్లో ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి? మీకు ఉంటుందా? ఎందుకో ఈ ఉత్సాహత, ఎంతకో ఈ ఆతృత, ఉత్సుకత. అలాగే పాప గారి గురించి కూడా రకరకాలుగా అనుకుంటున్నారు, పలానా వారు అవుతారని. అయితే మనం చెప్పలేము, మరి వారు ఎవరిని అనుకుంటారనేటటువంటిది మనకు తెలియదు. వీళ్ళు అనుకున్న వాళ్ళు రావచ్చు, అనుకోనటువంటి వ్యక్తి కూడా రావచ్చు, అనుకోని వ్యక్తి కూడా రావచ్చు. మనకి బిషప్ గారి మన బిషప్ గారిని ఇక్కడ చేసిన రోజు బాలి బిషప్ గారు చెప్పారు కదా, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు అనుకుంటే ఎన్ని దాటిపోయినాయి, ఎక్కడికో అరంగల్కి వెళ్ళిందని చెప్పారు కదా. అలాగా మనం ఊహించని విషయం కూడా జరగవచ్చు. ఏదేమైనప్పటికీ మనము ఒక ప్రక్క మన మరణించినటువంటి మన జగజ్జనకుల కోసము మనం ఒక ప్రక్క ప్రార్థిస్తూ, రెండవ ప్రక్క పరిశుద్ధాత్మ సహాయముతో వారు ఆ కార్డినల్స్ ఒక మంచి వ్యక్తిని మరి పాపు గారిగా ఎన్నుకునేటటువంటి మరి విధంగా వారందరినీ తన పవిత్ర ఆత్మతో నింపమని ప్రార్థన చేయటం మాత్రం మన బాధ్యత. నీరాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకి అంకితం. నింగి నేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడగా. లా 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 లా. తనువు మనసు నీకి సొంతం, నిన్ను నేను వేడిదా. ఆత్మదీపం వెలిగే నిరతం పరవశించి పాడిదా. మనసు తోట పూలతోటి నీకు మాలల్లేదా. నీవు లేక నిమిషమైన బ్రతుకనేది నేనుగా,
నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగినేలా నీరుగాలి ఎల్లవీళ పొగడగా పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడగా లా 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 లా. మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలవతైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ మా ప్రభువా, మీ కుటుంబపు అర్పణములను దయతో అంగీకరింపుడు. మేము పొందిన బాప్తిస్ వరమును పదిలముగా కాపాడుడు. మీరు వాగ్దానము చేసిన శాశ్వతమైన బహుమతిని మేము పొందినట్లు అనుగ్రహింపుడు. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన లోక పాపములు పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల ఆయనే. ఆయన తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి మేము స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళములను మీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, పరిశుద్ధ 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 మీరే పరిశుద్ధ 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 మీరే పరిశుద్ధ దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 హోసానా 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 పరలోకమందునా హోసానా 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 పరలోకమందునా పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు ధన్యులు ధన్యులు. హోసానా 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 పరలోకమందునా హోసానా 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 పరలోకమందునా హోసానా పరలోకమందునా హోసానా పరలోకమందునా.
పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్యకుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా మహిమతో వేంచేదురుని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభా కానుకను ప్రీతితో వీక్షింపుమని బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా దయచూపుడు. ఆయన మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరీ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధనులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత అంతోని వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలయన వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా బాలపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. ఈ దినము మీ చిత్త ప్రకారము మీ సముఖమున కూడి వచ్చిన
ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదిశలా చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి తిరిగి మీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయంది లోకమును వీడిన వారందరినీ, ముఖ్యముగా ఫ్రాన్సిస్ జగద్గురువులను దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును ఒకప్పుడు అక్కడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యములో కొన్ని మనకు కష్టంగా ఉంటాయి, మనకి సులభంగా ఉన్నవి, మనకు నచ్చినవి మనము విశ్వసించటము, అంగీకరించటము, ఆచరించటమే కాకుండా కష్టమైన వాటిని కూడా మనము అంగీకరించడానికి ప్రయత్నిస్తూ దేవుని సహాయం కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మీరు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడుల నుండి మమ్ము రక్షింపుము. పరలోక ప్రార్థన చేసేటప్పుడు మనము చేతులు ఆయన్ని ఆశీర్వదిస్తున్నట్టు కాదు, అడుక్కుంటున్నాం. ఎలా ఉండాలి, ఎలా కాదు, అలా కాదు. ఓకేనా? ఇలాగా మన చేతులు అడుక్కునే చేతుల్లాగా ఉండాలి, అంతేగాని ఆశీర్వదించే చేతుల్లాగా మనం ఏదో ఆయనకి కాకపోతే పక్క వాళ్ళకి మూతులు పగలగొట్టేలాగా ఎంత సాపక్కర్లేదు. సింపుల్గా అకాల కావాలంటే అలాగా సింపుల్గా చాలు. ఈ మధ్య మన వాళ్ళకి చేతులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, గోల్ చేయండి అంటుంటారు కదా. అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి చేతులు. అప్పుడు మీ ఇష్టం, ఎలా చేతులు పెట్టుకుంటారో పెట్టుకోండి. కానీ పరలోక జపం చెప్పేటప్పుడు మాత్రం నాకు తెలిసినంత పద్ధతి ఏంటంటే, మనం అడుక్కుంటున్నాం మన తండ్రిని. కాబట్టి చక్కగా నీట్గా ఇలాగ పెట్టుకొని మనం అడుక్కోవాలి. ఇలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. సమాధానకర్త అయిన ఉత్థాన క్రీస్తు శాంతి సమాధానములు
మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో లోక పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. విందు ప్రభుని విందు, విందు ప్రియుని విందు, విందు మధుర విందు, పరలోక మహిమల విందు. విందు ప్రభుని విందు, విందు ప్రియుని విందు, విందు మధుర విందు, పరలోక మహిమల విందు. వేగిరండి జనులారా, ఆరగింపరే మృదమారా, సృష్టికర్తను ఈ వేళ. లోకులరారే జనులారా, యేసునాథుని ఈ వేళ, దివ్య పూజలు ఈ వేళ. విందు ప్రభుని విందు, విందు ప్రియుని విందు, విందు మధుర విందు, పరలోక మహిమల విందు. విందు ప్రభుని విందు, విందు ప్రియుని విందు, విందు మధుర విందు, పరలోక మహిమల విందు. ఆకలిగొన్న వారలకు ఆకలి తీర్చును ఈ విందు, దప్పికగొన్న వారలకు దాహం తీర్చును ఈ విందు. ఆకలిగొన్న వారలకు ఆకలి తీర్చును ఈ విందు, దప్పికగొన్న వారలకు దాహము తీర్చును ఈ విందు. ఈ విందును లోకొనగా వేగమెరారే ప్రభు సంగమా, ప్రభు విందులో పాల్గొనగా పరిగిడిరారే ప్రియ సంగమా, పరుగిడిరారే ప్రియ సంగమా, ప్రభు సంగమా. విందు ప్రభుని విందు, విందు ప్రియుని విందు,
విందు మధుర విందు పరలోక మహిమల విందు. విందు ప్రభుని విందు, విందు ప్రియుని విందు, విందు మధుర విందు పరలోక మహిమల విందు. మానవ పాపరోగముకు స్వస్థతనిచ్చును ఈ విందు. మరణపు ముళ్ళును విరుచుటకై మార్గము చూపును ఈ విందు. మానవ పాపరోగముకు స్వస్థతనిచ్చును ఈ విందు. మరణపు ముళ్ళును విరుచుటకై మార్గము చూపును ఈ విందు. ఈ విందును లోకునగా వేగమిరారే ప్రభు సంగమా. ప్రభు విందులో పాల్గొనగా పరిగిడిరారే ప్రియ సంగమా. పరుగినిరారే ప్రియ సంగమా ప్రభు సంగమా. విందు ప్రభుని విందు, విందు ప్రియుని విందు, విందు మధుర విందు పరలోక మహిమల విందు. విందు ప్రభుని విందు, విందు ప్రియుని విందు, విందు మధుర విందు పరలోక మహిమల విందు. వేగరండి జనులారా, ఆరగింపరే మృదమారా, సృష్టికర్తను ఈ వేళ. లోకునరారే జనులారా, యేసునాథుని ఈ వేళ, దివ్య పూజలో ఈ వేళ. విందు ప్రభుని విందు, విందు ప్రియుని విందు, విందు మధుర విందు పరలోక మహిమల విందు. నీ ఒక్కడివే పరిశుద్ధుడవు, నీ ఒక్కడివే సర్వశక్తిమంతుడవు. నీ ఒక్కడివే పరిశుద్ధుడవు, నీ ఒక్కడివే సర్వశక్తిమంతుడవు. ప్రతి దేశము, ప్రతి జాతియు, ప్రతి వ్యక్తియు నీ ముందు మోకరించవలసినదే. ప్రతి దేశము, ప్రతి జాతియు, ప్రతి వ్యక్తియు నీ ముందు మోకరించవలసినదే. యేసయ్యా, 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 యేసయ్యా. నీ ఒక్కడివే పరిశుద్ధుడవు, నీ ఒక్కడివే సర్వశక్తిమంతుడవు. మహోన్నత స్థలములలో నివసించువాడవు, ఎవ్వరు దరిచేరని వెలుగుని వాసివి. మహోన్నత స్థలములలో నివసించువాడవు, ఎవ్వరు దరిచేరని వెలుగుని వాసివి. ప్రతి నిమిషం నీ మహిమనే నీ పొగడేదా, నీ పాడేదా. ప్రతి నిమిషం నీ మహిమనే నీ పొగడేదా, నీ పాడేదా, గణపరచెదా. ప్రతి దేశము, ప్రతి జాతియు, ప్రతి వ్యక్తియు నీ ముందు మోకరించవలసినదే. ప్రతి దేశము, ప్రతి జాతియు, ప్రతి వ్యక్తియు నీ ముందు మోకరించవలసినదే. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా 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 నీ ఒక్కడివే పరిశుద్ధుడవు, నీ ఒక్కడివే సర్వశక్తిమంతుడవు, నీ ఒక్కడివే పరిశుద్ధుడవు, నీ ఒక్కడివే సర్వశక్తిమంతుడవు. సాధు స్వభావమును దయాద హృదయమును గల పరిశుద్ధులకు అంతని అనంతమైన సోదర ప్రేమ చేతను దేవర ప్రకాశజ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకంలో ఉండగానే ఈ పునితికి లేని అగ్ని శక్తిని పొందిదిరే. అద్భుతంగా ఈ మాటకి వేచి ఉన్న బాధ కోరికలు తీర్చుటకే ఆ మాటల పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో ఉన్నవారు చేయు ఆవేదన నిండిన ప్రార్థన ఎనరు వృధా కాలేదు. రోగులను స్వస్థ చేకూర్చితిరి, బాధలున్న వారి ఉపశమనం నుసిగితిరి, పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయం మీకు మొరపెట్టాం, మరణించవారి సైతము జీవంతులుగా చేసేదిరి. అనేక అద్భుతం చేయి వరమ పొందిన పునీత అంతర్వారా దృఢనమ్మకంతో నీ పరిశుద్ధ స్వరూపం చెంత మోకరించి వేడుకొంచున్నాము. మా కోరిక నెరవేరేట్లా సహాయపడండి. మేము ఆశ్రయించిన వారికి మనవులు దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరమును ప్రదర్శించు అంతని వారా, నీ హస్తములో కదయానికి ఇష్టపడు దివ్యమానసి చెవిలో ఈ మా దీన ప్రార్థనను ధృతులుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరిక నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు స్వేచ్ఛగా ఉండవచ్చు. అవి నెరవేరా ఒక మాట పలకవలసిదిగా కృతజ్ఞత భావముతో అవి వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు చెప్పక కీడు నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల నుండి మా వరకు ఇప్పుడును నా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. స్వామి కృపగా ఉండండి. స్వామి కృపకానునండి. క్రీస్తు కృపగా ఉండండి. క్రీస్తు కృపకానునండి. స్వామి కృపగా ఉండండి. స్వామి కృపకానునండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి. భక్తి ద్వారా ప్రకాశించిన పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు వేడుకొనండి. పాదవాపుర నివాసులకు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరమండల భాగ్య దివ్యపేట యొక్క పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వినయదర్పమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తపోఫలమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మము అత్యంత అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ స్త్రీను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మ మార్గంలో అచంచల మనసు కలిగిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి.
ఆశామోహములను ప్రయత్నించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. స్పెయిన్ దేశ నవనక్షత్రమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సువిశేషమును దృఢముగా ప్రసాదించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వర పరిశుద్ధ వచన నిశ్శబ్దమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పవిత్రాత్మ సర్వేసు నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అవిశ్వాస పద్ధతులకు ఉపయోగం కలిగించినట్లు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దుష్ట శక్తుల పాలిట ఖడ్గమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్యాత్మల సద్బోధకుడైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాపాత్మ జ్ఞాన జ్యోతి నొసగు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. త్రోవ తప్పు వారికి తోడుగా నుండు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అద్భుతములు చేయు శక్తిని పొందిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖితుల కూరట కలిగించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. నిర్దోషుల శరణ్యమును సంరక్షలైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మూగవారిని మాట్లాడించే పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సత్య బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిశాచులను బెదిరించి పారద్రోలైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బానిసలను బ్రోచి రక్షించే పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అందులకు దృష్టి నొసగిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. కానిని వస్తువులు మలరాలు అభించినట్లు చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పోగుకున్న వస్తువులు మలరాలు అభించే పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వ్యాజ్యకారులు నిజము రక్షించే పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. నిర్భాగ్యుల ఆదరువైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించే పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్యజ్ఞాన సంన్యాసమునకై దేశంలో సృష్టి చేసిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సముద్రమును సుప్రదము ఛేదించి బాధించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మేము చూచి వేడుకున్న వారికి పక్షం వహించి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేని సృష్టించి వారి కొరకే మనవి చేసిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లెక్కలేని ఆత్మను పరలోకము చేర్చిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తిరుసభ గోపురమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బాలరూపదారులైన సృష్టికర్త అస్తమను ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లోకం యొక్క పాపమును పరిహరించుడు సర్వేసిన దివ్య కృపలైన యేసువా, మా పాపములను మన్నించండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేసిన దివ్య కృపలైన యేసువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేసిన దివ్య కృపలైన యేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత అంతోని వారా, సూరత్వము గల మేపరి, కష్టపడి వారికి సంతోషమును కలిగించువారును, పాపాజ్ఞని చల్లార్చువారును, ఉన్నత పరమండలమందుండు వారైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలువలోని దురితముల తర్వాత మాకు మోక్షానందమును దయచేయనట్లు ప్రార్థించండి. యేసుక్రీస్తు నాని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రుల మగనట్లు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. నిత్యపితైన సర్వేశ్వర, మీ శ్రీసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉండునట్లును, నిత్యానందం అనుభవించుటకు మేము పాత్రుల మగునట్లును, మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్షరాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషమును రప్పించవలనని దేవర వారిని ప్రార్థించుచున్నాము. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. గృహ ఆశీర్వాదం కొరకు వస్తానని చెప్పాను. రేపు బుధవారం వస్తానని చెప్పాను. మరి భయం వేస్తుంది, బాగా వేడిగా ఉంది. మళ్ళా తిరిగి పూజకి రావాలి, సాయంత్రం పూజకి. మరి
ఒక 4:30కి బయలుదేరినా ఎక్కువ ఇల్లు అవ్వేమో. 4:30కి బయలుదేరితే 6 గంటల వరకు చేసినా మళ్ళీ ఎక్కువే పూజకి రావాలి. కొద్దిగా ఎండకి భయం వేస్తుంది. ఏదేమైనా సాయంత్రమే కాకుండా ఎవరికైనా ఉదయం కావాలన్నా, ఏ వార్డు వాళ్ళైనా ఉదయం కావాలన్నా కూడా మరి చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి విషయాన్ని గమనించి రేపు బుధవారం మరి రావటానికి ప్రయత్నం చేస్తాను. ఏ వార్డు మొదలుపెట్టుకొని అలాగ ఎన్ని ఇళ్ళు అయితే అన్ని ఇళ్ళు అవుతాయి, అప్పుడు దాకా వస్తాను. తర్వాత అలా చాలకపోతే లక్ష వారం అలాగా చూద్దాం. ఈ వారంలో మాత్రము ఏ వార్డు వాళ్ళకు మాత్రమే. గమనించండి, 24వ తేదీన విచారణ గురువుల యొక్క గురుత్వ వార్షికోత్సవము సాయంకాలము 6:15 దివ్య పూజా బలి సమర్పించబడుతుంది. దయచేసి అందరూ కూడా సాయంకాలం జరుగు దివ్య పూజా బలిలో పాల్పంచుకొని విచారణ గురువుల గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. నైస్ డే. శరణం అంతునివార నీవే అభయం అంతునివార శరణం అంతునివార నీవే అభయం అంతునివార అడిగినదేది కాదనకుండా కోర్కెలు తీర్చే అంతునివార అంతునివారా మాంతునివారా అంతునివారా మాంతునివారా నీవే శరణం అంతునివారా నీవే అభయం అంతునివారా వస్తువు దొరికించువారా మాయని గాయం మరిపించువారా పోయిన వస్తువు దొరికించువారా మాయని గాయం మరిపించువారా రోగుల బాధలు తొలగించువారా నెమ్మది తనమును నేర్పించువారా రోగుల బాధలు తొలగించువారా నెమ్మది తనమును నేర్పించువారా అంతునివారా మాంతునివారా అంతునివారా మాంతునివారా ప్రేమకు మమ్ము పాలించువారా ప్రార్థన దయతో ఆలించువారా ప్రేమతో మమ్ము పాలించువారా
ప్రాణులన్నీ ప్రేమించువారా ప్రాణులన్నీ ప్రేమించువారా అంతోనివారా మా అంతోనివారా నీవే శరణం అంతోనివారా నీవే అభయం అంతోనివారా నీవే శరణం అంతోనివారా నీవే అభయం అంతోనివారా అడిగినది ఏది కాదనకుండా కోర్కెలు తీర్చే అంతోనివారా అంతోనివారా